హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలుగుదేశం పార్టీలో చేరతారు. ఈవిడ తెలుగుదేశం పార్టీ బి టీం, చంద్రబాబు నాయుడు దత్తపుత్రికలాగా వ్యవహరిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారాగా, అదేవిధంగా రాజకీయంగా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల తెలుగుదేశంలో ఎందుకు చేరతారు? నిజంగా తెలుగుదేశంలో చేరేదానికి అవకాశం ఉంటుందా? ఎందుకు చేరాల? అవసరం ఏముంది? ఇలాంటి అంశాలు ఖచ్చితంగా రాజకీయంగా చర్చనీయాంశమైనటువంటి అంశాలే. అసలు ఎందుకు ఈ చర్చ వస్తుంది? వైఎస్ షర్మిల ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేశారు. ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఓకే, ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. ఎలాంటి విమర్శలు చేస్తున్నారు ఏమిటి అనేటువంటి దాని మీద గతంలో కూడా మనం ఆవిడ ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ట్విట్టర్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నిటి మీద కూడా కొన్ని వీడియోస్ నేను చేశాను ఆల్రెడీ. తీవ్రమైనటువంటి విమర్శలు, తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువ తీవ్రస్థాయి విమర్శలు షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు. దీని మీద వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏమిటంటే చంద్రబాబు నాయుడు షర్మిల ద్వారాగా ఈ విధమైనటువంటి విమర్శలు చేయిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మేలు కలిగించడం కోసమే షర్మిల ఈ విధమైనటువంటి తీవ్రస్థాయి విమర్శలను జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఇప్పుడు షర్మిల దాని మీద చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఏమిటి అని అంటే, నేను అసెంబ్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని మీరు ప్రశ్నించండి, విమర్శించండి, ప్రభుత్వ వైఫల్యాలని నిలదీయమని నేను చెప్తుంటే నేను చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మాట్లాడుతున్నాను అంటారేంటి? ఇది ఎంత మేరకు సమంజసమని ఆవిడ ప్రశ్నిస్తున్నారు. అయితే తెలుగుదేశం మాట్లాడినటువంటి మాటలు జనసేన బీజేపీకి సంబంధించిన అవే మాటలు జగన్మోహన్ రెడ్డి మీద చేసే విమర్శలే షర్మిల కూడా చేస్తున్నారు. అయితే అధికార పక్షం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీ, వీళ్ళిద్దరూ విమర్శలు చేసుకుంటారు. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న షర్మిల చేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి. ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదుగా, జగన్మోహన్ రెడ్డి మీద కాదుగా, కొన్ని విమర్శలు కూడా చేయొచ్చు ఆ పార్టీ మీద కూడా. కానీ ప్రధానమైనటువంటి విమర్శలన్నీ జగన్మోహన్ రెడ్డి మీదే చేస్తున్నారు. దీని మీదే అందరికీ అనుమానం వస్తుంది. చంద్రబాబు నాయుడు ఆడించినట్టుగా షర్మిల ఆడుతున్నారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైనటువంటి విమర్శలు ఏం చేస్తున్నారు అని అంటే, ఈవిడ తెలుగుదేశం పార్టీలో చేరతారు అని షర్మిల వాళ్ళ అబ్బాయి పెళ్లి సందర్భంగా ఈవిడ పసుపు చీర కట్టుకొని వెళ్ళి బొకే ఇస్తూ చంద్రబాబు నాయుడికి ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోను పెట్టి ట్రోల్ చేస్తున్నాను. ఆ అంశం మీద ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. మా చెల్లెలు పసుపు శారీలు కట్టుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నారు అని చెప్పినట్టు ఆడుతున్నారు అని. అయితే అసలు షర్మిల ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరతారు అనేటువంటి అంశాన్ని చేరరు అని అనటానికి లేదు, చేరతారు అని అనటానికి కూడా ఏం ఆధారాలు లేవు. ఒకవేళ చేరితే ఏమైనా ఏంటి పరిస్థితులు అని. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు చూస్తున్నారు. ఇండియా కూటమికి సంబంధించినటువంటి కొన్ని పార్టీల వాళ్ళు ఆల్రెడీ మొన్న ఆయన ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఆయనకు మద్దతు ఇవ్వటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా కొంతమందితో మాట్లాడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో చేరేదానికి అవకాశాలు ఉండొచ్చు అని. నిజంగా ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇండియా కూటమిలో చేరతానంటే కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉండేటువంటి వాళ్ళందరూ అంగీకరించేటువంటి దానికి అవకాశం ఉండదు. మరి ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ అలాగే ఇండియా కూటమిలో ఆయన చేరితే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల మరి ఇప్పుడు వరకు వీళ్ళిద్దరి మధ్య అగ్గిమీన గుగ్గిలంలాగా నీరు నిప్పులాగా పోట్లాడుకునేటువంటి వీళ్ళు ఇద్దరు ఒకే కూటమిలో ఇండియా కూటమిలో ఉండటానికి అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఇద్దరు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఇండియా కూటమి మీటింగ్ పెట్టారు. ఇద్దరు కలిసి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, ఒకే వేదిక పంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకు షర్మిల అంగీకరిస్తారా? అందుకనే ఒకవేళ ఇండియా కూటమిలోగిన జగన్మోహన్ రెడ్డి చేరేటువంటి పరిస్థితి ఉంటే
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి అవకాశం ఉండొచ్చు షర్మిల అనేటువంటిది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా షర్మిల పెట్టుకున్నారు కాబట్టి అవసరమైతే తెలుగుదేశం పార్టీలోని చేరి భవిష్యత్తు అనేటువంటిది లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలని లక్ష్యంగా ఆవిడ పనిచేస్తున్నారని. దీని ద్వారా తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏంటి? అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కుమార్తె వచ్చి చేరింది కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉన్నా సరే ఇప్పుడు వైసీపీతో ఉండటం ఇష్టం లేనటువంటి వాళ్ళు తెలుగుదేశంలో చేరడానికి ఆవిడ ద్వారా కొంతమంది చేరడానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఒక ఆలోచన. అంటే ఆ విధంగా వైసీపీని బలహీనపరిచేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇది ఒకటి. రెండవది ఏంటి అంటే అసలు రాజశేఖర రెడ్డి ఈ తెలుగుదేశం పార్టీ మీద అంత పోరాటం చేశాడు కదా, ఆయన ఆ కుమార్తెగా ఉన్నటువంటి షర్మిల తెలుగుదేశంలో చేరతారా అని ఈ అంశాన్ని గమనిస్తే ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో తెలుగుదేశం పార్టీని పెట్టారు. మరి అదే ఎన్టీ రామారావు కుమార్తె 2004 ఎన్నికల తర్వాత కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరి పురంధేశ్వరి ఎన్టీ రామారావు కుమార్తె కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. అప్పుడు మరి ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీకి పడదు, మరి ఎట్లా వెళ్ళారు అని అనుకోవటానికి లేదు. అందుకోసమనే రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రాజశేఖర రెడ్డి వారసత్వం వస్తుందా లేకపోతే షర్మిలకు వస్తుందా, ఇవన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు. ఆవిడకినా ఒకవేళ తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటే ఇది పెద్ద అదేమీ అడ్డంకిగా ఉండేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. అసలు ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఏమిటి, ఎందుకోసమనంటే ఆవిడ పీసీసీ అధ్యక్షురాలుగా చేరిన తర్వాత కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల ఆవిడ కడప ఎంపీగా ఓడిపోయారు. రాష్ట్రంలో కూడా 1.22% ఉన్నటువంటి ఓట్లు 1.72%కి పెరిగినాయి తప్ప ఎక్కడ డిపాజిట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. 2014-19 పరిస్థితి, 24 పరిస్థితి కూడా అదే. షర్మిల రావటం వల్ల అదనంగా మనగూడింది అయితే ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా మరి షర్మిల ఏమైనా కాంగ్రెస్లోనే కొనసాగుతారా, లేదు అని అంటే మరి వైసీపీ ట్రోల్ చేస్తున్నట్టుగా ఏమైనా తెలుగుదేశంలో కూడా చేరేదానికి అవకాశం ఉందా ఏంటి అని చూడాలి.